అడిగాను సార్, ఎవరు పెట్టుకోలేదు. నిన్న పెట్టుకున్నా, ఎవరు అడగల. నేను డే మొత్తం తిరుగుతానే ఉన్నా, డే మొత్తం పెట్టుకునే ఉన్నా. ఎవరు అడగని కూడా అడగలేదని ఫీల్ అయ్యా? 6 అని చెప్పింది అబ్బా, పెట్టుకున్నా పోయేది. అడుగుతారని పెట్టుకున్నావా? లేదు, నిన్న బాగా హెవీ డ్యూటీ చేసాం కాబట్టి పెట్టుకున్నా. ఈరోజు ఎందుకు పెట్టుకోలే? ఇక్కడే కన్సల్టెన్సీ ఉంది కదా, దానికి వెళ్ళేసి వస్తున్నా. నేను అడుగుతారని పెట్టుకున్నా, ఈ రోజు అడగట్లేదు, నేను అడగలేదని చెప్పేసి వాళ్ళు పెట్టుకోవడం మానేసా. అలా అని కాదు సార్, 6 months ముందే చెప్పింది అబ్బా, పెట్టుకున్నా పోయేది అన్న. 6 months ఏమని చెప్పింది? 6 months ఖచ్చితంగా ఈరోజు పట్టుకుంటారులే అని. పట్టుకుంటారా అని చెప్పి పెట్టుకోవడం మానేసావా? అలా కాదు, నేనేం బండి దిగాక నాకు అర్థమైంది ఇక్కడే కదా, సర్లే ఏమైందిలే అనుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే నువ్వు హెల్మెట్ మా కోసం పెట్టుకున్నావు అయితే? లేదు సార్, సరే నీకోసం పెట్టుకున్నావు. మళ్ళీ అయితే మా కోసం ఎందుకు చూసావు మరి? నువ్వు ఆపుతలేదని నిన్నంతా పెట్టుకున్నా కదా, ఈ రోజు పెట్టుకుంటే కొంచెం తల బరువు ఎక్కుతుందని చెప్పి సర్లే ఎందుకు లేదు. క్యాప్ బరువు ఎక్కట్లేదా? క్యాప్ బరువు ఉంటుంది సార్. హెల్మెట్ అంతే అంత ఎంత ఉంటుంది వెయిట్? హెల్మెట్ 2 kgs వెయిట్ ఉంటుంది సార్. 2 kgs 2 kgs వెయిట్ ఉంటుందా? అంత వెయిట్ కొన్నావు హెల్మెట్? అంటే హెవీగా ఉండాలని చెప్పి కొన్నా. కాలేజీకి వెళ్తా ఉంటా కదా. ఎంత హెల్మెట్ ఎంత? 1000 rupees. 1000 rupees పెట్టి హెల్మెట్ కొన్నావు. అంటే హెవీది కొన్నావు అంటే ఒక 2 kgs ఉంటుందా? అంటే 1 to 2 లోపు ఉంటుంది. 1 to 2 లోపు ఉంటుంది. ఎంతసేపు జర్నీ చేస్తావు రోజుకి? ఎంతసేపు జర్నీ చేస్తావు? నేనా రోజుకి అటు ఇటు పోను 45 minutes చేస్తాను. అంటే పడమటి నుంచి తెనేకులా వస్తాను. అంతేగా? ఆ టైంలో నువ్వు హెల్మెట్ పోయలేకపోతున్నావా? హెల్మెట్ ఎందుకు పోయినా పెట్టుకెళ్తాను సార్, లేకపోతే మా ఫాదర్ ఊరుకోరు. మరి ఇప్పుడు పోయలేదు అంటున్నావు? హెల్మెట్ బాగా వెయిట్ ఉందా అంటున్నావు? మరి రోజు అంతా డ్రైవ్ చేసుకుని కొంతమంది ఉన్నారు, ఈ ర్యాపిడో అని లేదా స్విగ్గీ అని జొమాటో అని కొంతమంది, వాళ్ళందరూ పెట్టుకుంటున్నారు, కంటిన్యూస్గా పెట్టుకుంటున్నారు. వాళ్ళు అంటే మార్నింగ్ నుంచి చేస్తారంటే వాళ్ళు ఆగిన తర్వాత చేస్తారు, ఓకేనా? వాళ్ళు కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు చేస్తారే ఉంటారు జొమాటో. మరి వాళ్ళు కంటిన్యూస్ పెట్టుకున్నారు, వాళ్ళకి అనిపించిందా బరువు? వాళ్ళు లైట్ వెయిట్ ఏమో తెలియదు. లైట్ వెయిట్ నేను ఇక్కడే కదా, డిస్టెన్స్ తక్కువే కదా, సర్లే ఏంటిలే అని చెప్పి పెట్టుకోవాలా. అవునా? ఇక్కడే పడమట. ఓకే. ఏం చదువుతున్నావు నువ్వు? బీటెక్ పాస్డ్ అవుట్ సార్, 2024 పాస్డ్ అవుట్. 24 పాస్డ్ అవుటా? ఓకే. ఇప్పుడు ఎక్కడ? కంపెనీ IBM సార్, హైదరాబాద్. IBM కిండ్రల్. ఓకే. ఇక్కడే ఉంటున్నావా? వర్క్ ఫ్రమ్ హోమే. వెళ్ళాలి, ఈ మంత్ ఎండ్కి వెళ్ళాలి, పిలుస్తారు. ఓకే, వెరీ గుడ్. మరి ఫైన్ పడుతుంది, హెల్మెట్కి ఫైన్ పడుతుంది. ఎంత సార్? 1030 rupees ఫైన్ పడుతుంది. అంతే సార్. హెల్మెట్కి ఫైన్ ఎంత? 125. 120. లాస్ట్ టైం మా ఫ్రెండ్ యాక్సెస్ బండికి ఇప్పుడు ఎన్నాళ్ళు అవుతుంది? ఎంత సార్? మహా అయితే 25 days అన్న. 25 days కాదు, March 1st నుంచి 1030 rupees చేశారు. March 1st నుంచి, ఓకేనా? మార్చ్ ఎప్పుడైంది? 2 నెలలు అవుతుంది. 2 months బ్యాక్ 1035 rupees ఫైన్, ఓకేనా? ఏప్రిల్ ఫిబ్రవరి 28 వరకు మాత్రమే 135 rupees. March 1st నుంచి 1035 rupees, ఓకేనా? నీ బైక్కి ఇన్సూరెన్స్ కూడా లేదు, బండికి 2021 అయిపోయింది ఇన్సూరెన్స్, ఓకేనా?